అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ఈరోజు ద్వారకా తిరుమల అంటే మేము చిన్న తిరుపతి అంటామనమాట అండి. చిన్న తిరుపతికి బయలుదేరామనమాట అండి. అంటే ప్రేమబాబు మణికట్టు నొప్పిగా ఉన్నది అని చెప్పి అక్కడ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్ వస్తారటండి ఈ రోజున. అక్కడ చూపించుకోవటానికి తను బయలుదేరుతున్నాడు. మాతో పాటు వీసీవీలో అంటే న్యూస్ రీడర్‌గా వర్క్ చేసిన శాస్త్రి గారు అక్కడ వర్క్ చేస్తున్నారనమాట అండి. అక్కడ జాబ్ చేస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారనమాట అండి. సరే నాకు కూడా చెయ్యి నొప్పిగా ఉంటుందండి. అంటే ఫోన్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల అని అర్థమవుతుంది. సరే నేను కూడా చూపించుకుందామని అందున చిన్న తిరుపతి వెళ్ళి చానాళ్ళయిందండి. స్వామిని ఒకసారి దర్శించుకుని వద్దాము అని చెప్పి బయలుదేరామనమాట అండి. మా వారైతే మధ్య మధ్యలో వెళ్ళొస్తూనే ఉంటారు. వెళ్ళినప్పుడల్లా తలనీలాలు ఇచ్చేసి వస్తూ ఉంటారండి. ఇప్పుడు కూడా మా వారు తలనీలాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మార్నింగే చిన్న తిరుపతికి బయలుదేరామండి. శివయ్య వెళ్ళొస్తాను నాయనా. అమ్మా తల్లి వెళ్ళొస్తానమ్మా, మా ఊళ్ళమ్మ తల్లి. హలో సాయి అంకుల్ గారు, ప్రేమ బాబు నేను హాయిగా వెళ్తున్నాం. ఎండ మాత్రం మార్నింగే వచ్చేసింది. 7కే చూడండి ఎండ ఎలా వచ్చేసిందో. ఇటు వింపు ఎక్కువ ఉంటుంది కదా ప్రేమ. మేమేమో ఇక్కడ టిఫిన్కి ఆగామండి. వేడివేడిగా దోశలు వేస్తున్నారు, వేడివేడిగా ఇడ్లీ వేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తాము. ఆపోజిటే హాస్పిటల్ ఉన్నదన్నమాట అండి. ఇంటి దగ్గర టిఫిన్ చేసి బయలుదేరలేదు. దారిలో కూడా ఎక్కడ ఆగలేదండి. ఈ హాస్పిటల్ ఎదురుగుండానే టిఫిన్ బాగుంటుంది అని చెప్పారనమాట. అందుకనే ఇక్కడే దోశ ఇడ్లీ వేడివేడిగా వేస్తున్నారు. టిఫిన్ చేసేసి అప్పుడు ఎదురుగుండానే ఉన్న హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఇది విఐఆర్ఆర్డి హాస్పిటల్ అనమాట అండి. ఇది ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్న పెద్ద హాస్పిటల్ అనమాట. చాలా బాగున్నదండి. అంటే మామూలుగా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకైతే ఫ్రీ అంటండి. మనకైతే మామూలుగా మనం పే చేసే వెళ్ళాలన్నమాట. ఇదిగోండి హాస్పిటల్ ఆవరణ అంతా కూడా చాలా బాగున్నదండి. చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. రోజుకి ఒక స్పెషలిస్ట్ వస్తారంటండి. ఈ రోజున ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ వస్తున్నారంటండి. అలానే మాకు అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా. ప్రేమ నేను ఇద్దరం కూడా చెయ్యి ప్రాబ్లమేనండి. ప్రేమకేమో చిన్న దెబ్బ తగిలి మణికట్టు దగ్గర పెయిన్ వస్తుంది. అప్పుడు కట్టు కూడా వేశారండి. నాకైతే ఈ మధ్య చెయ్యి ఫోల్డింగ్లో నొప్పి వస్తుందన్నమాట. అందువల్ల ఇద్దరము వచ్చాము. డాక్టర్ గారిని కలిసిన తర్వాత ముందైతే ఎక్స్రే రాశారండి. ఇద్దరికి కూడా ఎక్స్రే రాశారు. ప్రేమ నేను ఇద్దరం తీయించుకుని మళ్ళీ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారనమాట, మీరు ఎక్కువగా ఫోల్డ్ వేసే ఉంచుతున్నారు చేతిని, అంటే ఫోన్ని ఇలా పట్టుకుంటాను కదండి, అందువల్ల ఈ నొప్పి వస్తుందని నాకు చెప్పారు. ప్రేమకేమో ఎక్కువ రోజులు కట్టు వేయటం వల్ల అలాగా పెయిన్ వస్తుందంటండి. ఫిజియోథెరపీ చేయించుకుంటే అది నార్మల్ అవుతుంది అని చెప్పారనమాట. ఫిజియోథెరపీకి ఇక్కడి వరకు రాను కదండి, భీమవరంలోనే ఫిజియోథెరపీ చేయించుకుంటానన్నాడు. నన్నైతే వీలైనంత తక్కువగా ఫోన్ని వాడమన్నారు. లేదు అంటే ఫోన్ వాడే విధానం మీరు మార్చుకోండి అని చెప్పారు. నా జాబే ఇదండి, నేను చేసే వర్కే ఇట్లా ఫోన్ తోటి నేను ఎడిటింగ్ చేస్తాను అని చెప్తే డాక్టర్ గారు అన్నారు, దానికి ఇంకో తరుణోపాయం ఇంకేదన్నా చూడండి, ఒక స్టాండ్కి ఫిక్స్ చేసుకోవటమో ఏదన్నా అని. అట్లానే చేతికి కొంచెం ఎక్సర్సైజులు కూడా చెప్పారన్నమాట అండి. అవి మాత్రం కంపల్సరీ పాటించమన్నారు. లేకపోతే ఈ స్పాండిలైటిస్ అంటారు చూడండి, అలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుందమ్మా, మీరు తప్పనిసరిగా కేర్ తీసుకోండి అని చెప్పారు. ఇదిగోండి ఇక మాట్లాడుకుంటూ ద్వారకా తిరుమలలోకి ప్రవేశించామండి. ఇదంతా కూడా స్వామివారి రహదారి అన్నమాట అండి. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అంటండి స్వామి. గరుడ స్వామి మనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. చాలా ఎండ్ అయిందండి వచ్చి. ఇట ఏంటి మీరు కేసు ఖండన చేస్తారా?
అవునా? మా వారు కేశఖండనం చేసుకుంటారంటండి. ఆయన ఎప్పుడు నచ్చితే అప్పుడు వచ్చి గుండు చేయించేసుకుంటారు ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయా ఎప్పుడూను? అవునా? ఇగో ఇక్కడి నుంచే కార్లు స్టార్ట్ అయిపోయింది. క్రాఫ్ట్తో మా ఆయన ఒకసారి చూసుకుంటే మీసాలు గుండు చేయించుకొస్తారంటండి. ఇదిగోండి స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నాము. గోవింద గోవింద వచ్చామయ్యా. ఇదిగోండి గోశాల. స్వామి గుడికి బయలుదేరుతున్నాము. మా వారు గుండు బాస్ అయ్యారు, వెంకన్నస్వామి అయ్యారు మా వారు గుండుతో. ఇదిగోండి ఇక్కడేమో గోకులం, ఇవన్నీ షాప్స్ అవన్నీ ఉంటాయి. అటు నుంచి వెళ్తే టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ప్రేమ వాళ్ళు కారు పెట్టడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దాం. షాపులు చూడండి, పైన స్వామివారిని పెట్టేశారు. అంటే ఈ టెంపుల్కి సంబంధించేమో. ఇది అవతల కూడా గుడిలాగా ఉంది. ఇవేమో అగరబత్తీలు అయ్యి అమ్మేది. ఆ పక్కన కూడా టెంపుల్ లానే ఉంది. మూడు ఇలా ఉన్నాయి ప్రత్యేకించి. సేకరించిన పాల ద్వారా తయారు చేసిన పాలకోవా, నెయ్యి మరియు గోపురాలు ఉంటాయి మధ్యలో. గోవిందా గోవిందా. లోపలికి ఎంత దూరం ఉంటుంది? అక్కడికెళ్ళి వాళ్ళ అమ్మమ్మ చెప్తున్నారా? మా గుండు బాసుతో నేను అనమాట. మా వెంకన్న స్వామితోటి నేను అస్తమాను గుండు చేయించుకుంటారు ఆయన. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారు. ముఖ్యంగా గుళ్ళో స్వామి దర్శనం చేసుకున్న వెంటనే బయటికి రాగానే ఒకళ్ళు పలకరించారు అనమాట అండి. ఆవిడకి కూడా 2 ఆడపిల్లలంట. మీ మాట విని నేను గోల్డ్ సేవ్ చేయటం ప్రారంభించానండి. ఇప్పుడు గోల్డ్ అంత రేటు పెరిగింది కదా, చాలా సంతోషంగా అనిపిస్తుందండి అని చెప్పి ఆవిడ హ్యాపీగా పలకరిస్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. గుడి నుంచి బయటికి రాగానే ఎవరన్నా ఇలా పలకరిస్తే సాక్షాత్తు స్వామే పలకరించారు అని అనుకుంటానండి. ఇక బయటకు వచ్చిన తర్వాత చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనిపించారు అనమాట అండి. ఇది ఒక ఆశీర్వాదంగా, స్వామి ఆశీర్వాదంగా నేను అనుకుంటానండి. అలానే కొత్తగా కట్టిన ఈ గోపురాలు ఇవన్నీ చాలా బాగున్నాయండి. అదంతా కూడా తిరిగి చూశాను అనమాట. ఎండ అయితే మామూలుగా అదరగొట్టట్లేదండి. మాకేమో భోజనాలు మా శాస్త్రి గారు అరేంజ్ చేశారని చెప్పాను కదండి. దర్శనం అన్నీ ఆయనే అరేంజ్ చేశారు ఇక్కడ అనమాట అండి. ఇది స్వామి పుష్కరిణి ఉంటుంది ఈ దగ్గరలోనే అనమాట అండి. మాకు భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేశారు శాస్త్రి గారు మాతో పాటు. అంటే నేను ఆయన ఒకేసారి న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేశామన్నమాట అండి. వారేమో ఇదిగోండి వీరే అండి శాస్త్రి గారు. చాలా బాగా న్యూస్ చెప్పేవారు అనమాట అండి. మనం న్యూస్ చదివేటప్పుడు ఇలాగా ఉండేదండి, ఇలా ఉండేదండి అని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అండి. అట్లానే మాకు అకామిడేషన్కి
రూము అది కూడా ఇక్కడే అరేంజ్ చేశారండి. ముందు మీరు కొంచెం రెస్ట్ తీసుకుని దిగువకొస్తే భోజనాలు అయిన తర్వాత మళ్ళీ మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్‌కి వెళ్దురు గానండి అని చెప్పారు. సరే ఫస్ట్ అయితే వచ్చి కొంచెం మొఖం మీద చల్లటి నీళ్ళన్నా కొట్టుకొని వెళ్దాము అని చెప్పి వచ్చామనమాట. ఇది బ్రాహ్మణ కళ్యాణ మండపం అనమాట అండి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఇగోండి స్వామివారి విగ్రహం ఎలా ఉంటుంది అంటే చిన్న తిరుపతిలో ఇలా ఉంటుందండి. అంటే స్వామివారు 2గా ఉంటారండి. పైన ఒక స్వామి నిలబడి ఉంటారు. దిగువన ఒక హాఫ్ వరకు స్వామి ఉంటారు. ఇట్లా 2 తిరునామాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. అక్కడ గుడిలో మనకి తీయటానికి వీలవ్వదు కదా! అందుకనే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను అనమాట అండి. గర్భగుడిలో స్వామి ఈ విధంగా కొలువై ఉంటారు. బ్యాగ్ అది ఇక్కడ రూమ్‌లోనే పెట్టేసేసుకుని ఇప్పుడు లంచ్‌కి కిందకి వెళ్తున్నాం అనమాట అండి. బ్యాగ్స్ అవి రూమ్‌లోనే పెట్టుకుని దిగువకి భోజనానికి వెళ్ళాం కదండీ! ఏవండీ బ్రహ్మాండమైన బ్రాహ్మణ భోజనాలండి. అంటే ఇంగువ ఎక్కువ ఉపయోగిస్తారు కదా! అవి నాకు చాలా ఇష్టం అనమాట అండి. కొబ్బరి పచ్చడి, పులిహార, పరమాన్నం, ఆవకాయ పచ్చడి, పప్పు మామిడికాయ, వంకాయ కూర, బంగాళదుంపల వేపుడు, సాంబారు, రసము, పెరుగు వీటితో పాటు చక్కని కమ్మనైన నెయ్యి అండి. అసలు వడ్డించేవారు కూడా అండి చక్కగా మడిచీరలు కట్టుకుని వడ్డిస్తూ ఉన్నారనమాట అండి పెద్దవారు. నాకు ఎంత ఆనందంగా అనిపించిందోనండి. అంటే మనం తినే ఆహారం రుచితో పాటుగా వడ్డించేవారు, ఈ అరిటాకు భోజనం ఇవన్నీ కూడా అండి ఆకలిని మరింత పెంచినాయండి. పైగా కొసరి ఇంకా వేసుకోండి, ఇంకా వేసుకోండి అని చెప్పి వడ్డించేసరికి ఓ ముద్ద ఎక్కువే తిన్నామండి. స్వామి ప్రసాదం ఈ విధంగా దక్కిందని సంతోషించాం. బ్రహ్మాండమైన భోజనం కడుపారా భుజించి మళ్ళీ రూమ్‌కి వచ్చామన్నమాట అండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఇక ఈవినింగ్‌కి రిటర్న్ బయలుదేరాము. ఏవండి వచ్చేటప్పుడు దిగువన మామిడి ఉరుగులు ఎండబెట్టారండి. మాగాయ పచ్చడి కంటండి ఎంత చక్కగా ఎండబెట్టారనమాట. నాకు ఇవన్నీ చూస్తే కూడా అయ్యా భలే రేపు పచ్చడికి ఇదనమాట మాగాయ పచ్చడి అనమాట అని చెప్పి నవ్వుకున్నాను. ఇక శాస్త్రి గారికి థ్యాంక్స్ చెప్పి రిటర్న్ బయలుదేరిపోయామండి. దారిలో మనకి కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయం కనిపిస్తుందండి. అంటే చిన్న తిరుపతి కొంత దూరంలో అనమాట. అక్కడ ఆగి అమ్మవారికి కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మల్ని దర్శించుకుని మళ్ళీ తిరిగి జర్నీ ప్రారంభించామండి. కొన్ని దర్శనం అయిపోయింది. స్వామి ప్రసాదం కూడా తీసేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరిపోయాము రిటర్న్. ఇదేంటి డ్రైవర్ గారు వెనకాల ఉన్నారు అనుకుంటున్నారా? అటు చూడండి సాయి, ఇదిగోండి గుండు బస్ డ్రైవింగ్. డ్రైవర్ గారు మారిపోయారు అనమాట. అమ్మా ఇక్కడ నుంచి మా భీమవరానికి 2.5 hours పడుతుందండి. స్లోగా వెళ్తే 3 hours కూడా పడుతుంది. జాయిగా వెళ్ళొచ్చులేనని చెప్పి 4 కల్లా బయలుదేరిపోయాము. ఇదిగోండి గణపవరం వచ్చామన్నమాట. ఇది గణపవరం. ఈ గణపవరంలో చీరలు ఫేమస్ అనమాట. ఏయ్ బాబు, డ్రైవర్ బాబు ఆపేసావేంటి కారు? తొందరపడకండి అమ్మగారా, కొత్త కదండి. కొత్త డ్రైవర్ పోనీండి సార్. గణపవరం దాటేసామా అండి? హలో ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు అల్కజా. ఓయ్ నీకు ఎవరు డ్రైవ్ చేస్తున్నారో తెలియట్లేదా? చూడండి ఈ కారు కుళ్ళుది, మా ఆయన డ్రైవ్ చేసేది. హలో ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు అల్కజార్ అని చెప్తున్నది. చూసుకోబళ్ళా ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? చూడండి ఎవరు డ్రైవ్ చేస్తున్నారు. లాభం లేదండి అండి, ఇది పార్టీ మార్చట్లేదు. ఏం మారుద్దాం? డ్రైవర్ని మారుద్దాం, కారు మారుద్దాం, ఏం మారుద్దాం చెప్పండి? కారు మార్చేద్దాం. మనకి ఎందుకండి, మన చిన్న కారు మనకున్నది చాలు, మాకది చాలండి. ప్రేమ్ కుమార్ గారి కారు ప్రేమ్ కుమార్ గారికి ఇచ్చేద్దాం. ఇదిగోండి వచ్చేసాం. శివయ్య మేము వచ్చేసామయ్యా. అదిగోండి మా శివయ్య గోపురం చూసుకుంటే కానీ మాకు మనశ్శాంతిగా ఉండదన్నమాట.
చూసాం.